గుడ్ హెల్త్ బెవరేజెస్ వారి ప్యూర్లీ మినరల్ వాటర్ అంతర్జాతీయ ప్రమాణాలతో మన ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి స్థాపించబడిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూర్లీ. సంతను తలపాడు ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో వైసీపీ తరపున ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ మహిళా నాయకురాలు మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ తెలిపారు. గత 6 సంవత్సరాల నుండి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాలలో ఎక్కడ మహిళా శాసనసభ్యురాలు లేదన్నారు. ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబం రాజకీయ నేపథ్యం మంచి ఉద్యోగాలతో స్థిరపడ్డామన్నారు. అవకాశం కల్పిస్తే మంచి మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతామని ధీమా వ్యక్తం చేశారు. కూడా మా ఫాదర్ బాటలో నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద స్పందించదలుచుకున్నాను. ఒక అవకాశం ఇస్తే రాజకీయంగా నేను ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో స్ట్రాంగ్గా అందరూ అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ని క్యాడర్ అంతా అపోజ్ చేస్తున్నారు. మేము కూడా దాంట్లో ఒకళ్ళమే. అందరూ బాగా స్ట్రాంగ్గా వినిపించారు. లోకల్ నాయకత్వం అయితే మాకు అందరికీ బెటర్ అని వినిపించారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఆయన ఆలోచిస్తారని మేము భావిస్తున్నాము. అందరం కూడా మోస్ట్ ప్రాబబ్లీ 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కేడరు పార్టీ బలంగా గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించాలి. మెయిన్ ప్రజలకి నచ్చాలి. నాయకత్వం అనేది ఎప్పుడు కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. నాయకులకి పనిచేయాలంటే నాయకులు పనిచేయాలన్నా అక్కడ కేడర్ యాక్టివ్గా ఉండాలన్నా ప్రజల విల్లింగ్నెస్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ప్రైమ్ ఓటర్స్, దే హ్యావ్ ద ఓటింగ్ రైట్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఓటు వేసి గెలిపిస్తున్నారు నాయకుల్ని. సో వాళ్ళ అభిష్టం మేరకి వాళ్ళ ఇష్ట ప్రకారం రేపు మేబీ చేంజెస్ ఉండొచ్చని భావిస్తున్నాను. అంటే అలా మనము ఇప్పుడైతే ప్రజెంట్ యాజ్ ఇఫ్ నౌ అదేం ఐడియా లేదు. ఫ్యూచర్లో మేబీ అవకాశం కల్పిస్తారనే భావిస్తున్నాను 100%. ఎందుకంటే మా ఫాదర్ అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ చాలా అభిమానం. అంటే ఇప్పుడు ఫాదర్ డాటర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఓన్ ఐడియాస్ ఉంటాయి. మనకి ఇక్కడ నాయకత్వం అనేది కావాలి. సో దానికోసం మేము ముందుకెళ్తాం. మా మెయిన్ మోటో ఏంటంటే ప్రజలకి సేవలు అందించాలి. మేము మా పర్సనల్ డ్యూటీస్ అన్నీ జాబ్స్ని వదిలేసి మేము మెయిన్ మా టైము ఎనర్జీ అంతా కూడా ఇక్కడ వీఆర్ పుట్టింగ్ అవర్ ఆల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ కూడా పెట్టి కంటిన్యూస్లీ మూవింగ్ అరౌండ్ ద కాన్స్టిట్యుయెన్సీ అండ్ గ్యాదరింగ్ ద ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చూస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఎవ్రీడే మా రొటీన్ ఏంటంటే వీఆర్ రీచింగ్ ద ఓటర్స్. వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏమేమి బాధపడుతున్నారు, ఎలా ఉన్నది ఈ సొసైటీ, ఈ నియోజకవర్గం ఎలా ఉంది, ఈ జిల్లా ఎలా ఉంది అని మేము కూడా మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నప్పుడు మనకు కూడా ఒక నాయకత్వం అనే వాళ్ళు మనకి సహకరించి ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు అనేటువంటి పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నాను నేను. ఎందుకంటే మా నాయకులందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. ఈ పార్టీలో అప్కమింగ్ లీడర్స్ని వెల్కమ్ చేసేటువంటి ఇది ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ముఖ్యంగా మహిళకి ఆయన చాలా పెద్ద పీట వేశారు. మహిళల్ని ఉమెన్ ఎంపవర్మెంట్ని అభివృద్ధి చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకోవాలి. రాష్ట్రం ఈక్వల్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్ అన్న నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు. మహిళలకి మొన్న ప్రీవియస్ మున్సిపల్ ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా అవకాశం కల్పించారు. మోస్ట్లీ ఎక్కువ మంది ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్స్గా మహిళలే వచ్చారు. అదేవిధంగా ఈ జనరల్ ఎలక్షన్లో కూడా ఉమెన్కి అవకాశం ఇచ్చి ఒక మహిళగా నన్ను ఆయన నిలబెడతారని చాలా ఆశతో ఉత్సాహంతో ఒక నిరీక్షణతో వెయిట్ చేస్తున్నాము చాలా కాలం నుంచి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్ మాకు అవకాశం రాలేదు. లాస్ట్ కూడా చాలా ట్రై చేసాము, కష్టపడ్డాము. బట్ వీ డింట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ప్రజెంట్ ఇప్పుడు ఇస్తారని నేను చాలా హోప్ తోటి కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఇస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క సమస్యల్ని వివరించేటువంటి ఒక నాయకురాలు కావాలి, మహిళా నాయకురాలు.
దానికోసం మమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము ఈ విధంగా ముందుకు వస్తున్నాం.